ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకటి మనం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఏదైతే ఇచ్చాడో, మనకి ఏదైతే ఆధిక్యతని ఇచ్చాడో దాంట్లో ఒకటి మనం బాధ్యత కలిగి ఉండాలి, రెండు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇవి రెండు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఇవి రెండు కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి దానిలో ఆనందంగా బ్రతకడం మనం నేర్చుకుంటాం. మనం చదువుకున్నటువంటి భాగంలో సౌలు నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపిననే మాట ఇక్కడ రాయబడుతూ ఉంది. సందర్భం ఏమిటంటే, దావీదు గొలియాతును చంపిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని వాళ్ళు అందరూ కూడా పొగుడుచూ ఉన్నారు. ఆ మాటలు వినటువంటి సౌలు నాటి నుంచి కూడా దావీదు మీద విషపు చూపు నిలిపినటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సౌలు ఏనాటి నుంచి అయితే విషపు చూపుతో దావీదును చూడడం, అసూయతో దావీదును చూడడం ప్రారంభించాడో ఆ రోజే సౌలు యొక్క పతనం కూడా ప్రారంభమైనట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి దావీదును ఆ ఒక్కరోజే వారు అలా పొగిడి మానేశారు. సౌలే రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అయితే ఆ ఒక్కరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలనే ప్రతిరోజు తలంచుకుంటూ దేవుడిచ్చినటువంటి జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను సౌలు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసి, నీకు దేవుడు ఏది ఇచ్చాడో, ఏదైతే ఆధిక్యతని ఇచ్చాడో దాంట్లో మనం సంతోషంగా బ్రతకటం నేర్చుకోవాలనేటువంటి పాఠాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ప్రక్కోళ్ళకి ఉన్నటువంటివి మనకు లేవు అనేటువంటి అసూయ, లేకపోతే ప్రక్క వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడు నాకు ఇవ్వలేదు అనేటువంటి ఆలోచనలు మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన ఆత్మీయ జీవితాలకి మంచిది కాదు, దేనికి కూడా అది క్షేమం కాదు. కాబట్టి దేవుని పిల్లలమ్మగా ఈరోజైనా మనం గుర్తిద్దాం, మనకి ఏమి ఇచ్చాడో, మనకు ఎలాంటి ఆధిక్యతని ఇచ్చాడో, దాంట్లో ఎంత బాధ్యత కలిగి ఉంటున్నామో, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నామో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సౌలు లాంటి ఆలోచన విధానం మాలో లేకుండా సహాయం చేసి నడిపించమని, ఎల్లప్పుడూ నీవిచ్చిన వాటిని గుర్తిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందంగా మేము జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.